హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెర్రీ అండ్ షూ వండర్స్. ఈరోజు నేను మీకు ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. అండ్ నా వీడియో చూస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టేసి ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు చిన్న వెల్లుల్లి సన్నగా తరిగి కట్ చేసి వేసుకోవాలి. దీనికోసం ఫ్రైడ్ రైస్ చేసుకోవడం కోసం ఇనుప కళాయి పెట్టుకుంటే బాగుంటుంది. నాన్ స్టిక్ అయితే మనం ఎక్కువసేపు ఫ్రై చేసేటప్పుడు ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టి హీట్ చేస్తాం కాబట్టి నా ఇనుప కళాయి యూజ్ చేస్తే మంచిది. ఒక 2 పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకోవాలి. పచ్చిమిర్చి తరుగు వేసిన తర్వాత ఆనియన్స్, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే పచ్చి కరివేపాకు కడిగి వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఒక క్యారెట్ తరుగు వేసుకుందాం. ఒక హాఫ్ స్పూన్ కారం. నేను ఒక 2 ఎగ్స్ వేసుకుంటున్నాను. మీరు తీసుకునే రైస్ని బట్టి మీరు ఎగ్స్ వేసుకోండి. నేను రైస్ కొంచెం తీసుకుంటున్నాను కాబట్టి నేను ఒక 2 ఎగ్స్ మాత్రమే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక పావు స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. అలాగే ఒక పావు స్పూన్ గరం మసాలా, ఇప్పుడు ఒకసారి కలిపేసిన తర్వాత రైస్ వేసేసుకుందాం. మనకి ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ అవైలబుల్గా లేనప్పుడు, అలాగే స్నాక్స్ పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది. మీరు ఈ ప్రాసెస్లో ఒకసారి చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మనం బయట తినే ఫ్రైడ్ రైస్ లానే ఉంటుంది సేమ్. ఇందులో సోయా సాస్ వేసుకోవాలి. అలాగే చిల్లీ సాస్ వేస్తున్నాను. మీరు కావాలంటే వెనిగర్ కూడా వేసుకోండి, నేను మాత్రం వేయట్లేదు. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఇది మనం బయట చేసుకునే బయట తినే ఫ్రైడ్ రైస్ లానే ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి పెద్దవాళ్ళకైనా చాలా నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.